ఇది తెలియకుండా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీరు మిస్టేక్ చేస్తున్నట్టే. అదేంటని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. లాంగ్ టర్మ్ కోసం అంటే ఈక్విటీ ఫండ్స్ లో, షార్ట్ టర్మ్ కోసం అంటే డెట్ ఫండ్స్ లో, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కన్ఫ్యూజన్ లో ఉంటే హైబ్రిడ్ ఫండ్స్ లో, అండ్ రిస్క్ వద్దనుకున్న వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 10 years పాటు హోల్డ్ చేయాలి. వాళ్ళు ఈ లాంగ్ టర్మ్ కేటగిరీకి వస్తారు. ఎలా అంటే ఈ ఈక్విటీ ఫండ్స్ లో ఒక ఇయర్ మంచి రిటర్న్స్ వస్తాయి, ఒక ఇయర్ కొద్దిగా తక్కువ వచ్చి ఇంకొన్ని ఇయర్స్ లో నెగిటివ్స్ లో కూడా రావచ్చు. అయితే ఓవర్ 10 years పాటు చూసుకుంటే బై ద ఎండ్ 10 years వచ్చేసరికి మనకు మంచి రిటర్న్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో షార్ట్ టర్మ్ అంటే 1 year నుంచి 3 years వరకు హోల్డింగ్ చేసే వాళ్ళు షార్ట్ టర్మ్ కేటగిరీకి వస్తారు. ఎలా అంటే డెట్ ఫండ్స్ లో వాళ్ళు మనం ఇన్వెస్ట్ చేసే ముందే వాళ్ళు మనకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారో వాళ్ళు ముందే మెన్షన్ చేస్తారు. కాబట్టి షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు హైబ్రిడ్ ఫండ్స్. సో ఎవరైతే కన్ఫ్యూజన్ లో ఉన్నారో ఐదర్ లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేస్తానా లేదా మధ్యలో ఎగ్జిట్ అవుతానా అని చెప్పి, సో వాళ్ళకి హైబ్రిడ్ ఫండ్ అనేది బెస్ట్. ఎందుకంటే వీళ్ళ ఫండ్స్ లో నుంచి కొద్ది పోర్షన్ ఈక్విటీ ఫండ్స్ లో, ఇంకొద్ది పోర్షన్ డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. బై ద ఎండ్ చూసుకునే వరకు వీళ్ళకి డెట్ ఫండ్ కన్నా ఎక్కువ, ఈక్విటీ ఫండ్ కన్నా కొద్దిగా తక్కువ రిటర్న్స్ అయితే వస్తాయి. అసలు నాకు రిస్కే వద్దు, ఇండియా ఎకనామీ ఎలా గ్రో అవుతే నా మనీ కూడా అలా గ్రో అవుతే చాలు, జస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ ని బీట్ అవుతే చాలు అనుకున్న వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇది ఆన్ అవరేజ్ గా ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తూ 15% రిటర్న్స్ అయితే మనకి ఇస్తుంది. మీరు ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే రేపు ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందామో కూడా కామెంట్ చేయండి. డూ ఫాలో కన్ఫ్యూజన్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.